మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి సంస్మరణ సభలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ పార్టీలోని నాయకులందరితో వీరయ్య చౌదరి సన్నిహితంగా ఉండేవారన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారంటూ గుర్తు చేశారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఉండకూడదని, ఏమైనా సమస్యలు ఉంటే సహనంతో పరిష్కరించుకోవాలని, అలాంటప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవంటూ అన్నారు. అంతకుముందు ఒక నెల ముందు అనుకుంటే ఒక నెల 1.5 మంత్ ముందు కూడా సెంట్రల్ బ్యాంక్ ఏదో వస్తే ఒకసారి ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కలవాలంటే నేనేదో నా అభిప్రాయం ఒకటి చెప్పాను, ఇంకో సందర్భంలో మాట్లాడదాంలే, దానికి సంబంధించి నా ఒపీనియన్ అయితే ఒకటి ఏదో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అడగటంలో కూడా చాలా స్పష్టంగా పొలైట్గానే, కొంతమంది అంటుంటారు ఇక్కడ లోకల్గా కొన్ని విషయాలు ఏదైనా విభేదాలు ఉంటుండి కొంచెం స్పీడ్గా ఉండొచ్చేమో, కానీ బయట వచ్చినప్పుడు జిల్లా ప్రజా పరిషత్తులో జరుగుతున్నప్పుడు ఎంపీపీగా ఉన్నాడు. అదేవిధంగా ఎంపీపీ సమావేశానికి కూడా నేను రావడం జరిగింది. ఏదన్నా ఇష్యూస్ ఉండే ఈ మండలంలో ఏదన్నా మనకు తెలిసినటువంటి వాళ్ళని ఏదన్నా వాళ్ళకి సహాయం చేయడానికి నేను ప్రతిపాదనలు పెట్టినప్పుడు ఒక మాట చెబుతాను, మీకు ఇష్టం అన్న మీ ఇష్ట ప్రకారం పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, ఎవరైనా పనిచేయటమే కదా పార్టీకి అనేటువంటి ఇది. ఒక బలమైన వ్యక్తి పార్టీ కోసం. చాలామంది యూత్, నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఒంగోలు టౌన్లోకి వస్తే చాలామంది యూత్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నిలబడేటువంటి స్వభావం. మరి రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి, కానీ ఏ మనిషి సమాజంలో మనకు ఎన్ని రాజకీయాలు ఉన్నాయి, ఆఖరికి వైసీపీతో కూడా విభేదాలు ఉండొచ్చు, డిఫరెంట్ ఫైట్ చేస్తాం వైసీపీ, మనం కూడా రాజకీయాల వరకే పరిమితం అయిపోవాలి. కక్ష సాధింపు చర్యలు కానీ ఏదో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవటం. ఇవాళ వైసీపీలో గతంలో 5 సంవత్సరాల్లో దారుణంగా హింసాత్మక చర్యలు దిగారు, అరెస్టులు చేశారు, అక్రమ పద్ధతులు చేశారు. ఇవాళ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, చేయాలని తలంపు లేదు. కారణం సమాజం ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండకూడదు, పూర్తి స్థాయిలో అండలదండలుగా ఉంటుందని. దానికి తారకాణ మన బాబుగా చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బంది ఉండి కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయనకి వీలు లేనప్పుడు కూడా వీలు చూసుకొని రావటం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నష్టం జరిగితే పార్టీ ఇచ్చేటువంటి భరోసా, వాళ్ళకి ఇచ్చే సపోర్టు అర్థమవుతుంది. మరొకసారి మన వీరయ్య చౌదరికి ఘనమైన నివాళులు పార్టీతో తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా తరఫున వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రత్యేకమైన సానుభూతి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.